నా పేరు వచ్చేసి మన్నె సతీష్, ముద్దునూరు గ్రామం, తల్లాడ మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం. నేను ఈ సంవత్సరం వచ్చేసి ఈ స్వస్తిక్ తేజ అనే ఇత్తనాన్ని మన యూట్యూబ్లో చూసి ఇది బాగుంది, 40-50 క్వింటాల రిజల్ట్ వస్తుంది అని ఈ యూట్యూబ్ ఛానల్లో చూసి దీన్ని ఎంచుకొని గుంటూరల్లా వెళ్ళి తీసుకొచ్చుకున్నాను. ఇప్పుడు నా తోట వచ్చేసి దగ్గర 100 నుంచి 110 రోజులు అవుతుంది. చూడటానికి చాలా బాగుంది, నల్లి లేదు, అట్లే రోగాలు ఏమీ లేవు, ఫ్రెష్గా ఉంది. కాయ సైజు కానీ, రంగు కానీ, గ్రోత్ లెవెల్స్ కానీ చాలా బాగున్నాయి. సో మొత్తం మీద అయితే మెయిన్గా చెప్పాలంటే ఇత్తనం అనేది 100% బెటర్ ఇత్తనం. పక్క తోటలు, మా ఊళ్ళో వేరే తోటలు చూసుకుంటే నా తోట వచ్చేసి చాలా బాగుందని అనిపించింది కాదు, అట్లే ఉన్నది. మీరు ఎవరన్నా ఇంకా తోటలు బాగలేవు, ఇత్తనం బాగుండాలి, మంచి ఇత్తనం దొరకట్లేదు అనుకునే వాళ్ళకైతే స్వస్తిక్ తేజ అనే ఇత్తనం అయితే నాకు తెలిసినంత మట్టుకి 100% కరెక్టు. స్వస్తిక్ తేజకి వేరే రకాలు చూసుకుంటే సార్, కాయ సైజ్ అయితే ఒకటి బాగా నా మెయిన్గా సైజ్ ఒకటి ఇంపార్టెంట్గా ఉంది. రెండు వచ్చేసి ఒకే చాట 2-3 మిరందాలు చూపించారు చూసారా, ఒకే దగ్గర ఒక పూత దగ్గర ఇంకో పూత అదనంగా రావటం, ఒకసారి అంటే 2 కాయలు కాయటం అనేది ఒకటి బాగుంది. జంట కాపు, ఇకపోతే గైడెన్స్ ఒకటి నచ్చింది. నల్లి విషయంలో అయితే ఈ సంవత్సరానికి అయితే నాకు బెస్ట్ అని అనిపిస్తుంది సార్. ఎందుకంటే నల్లి లేదు. కాయ సైజు అయితే 100%, దానికైతే ఇక బైక్ దిగటమే సార్. కాయ సైజుకి విషయానికి వస్తే మటుకు రాజీ లేని సైజు. ముదురు రంగులోనే ఉందండి, ముదురు రంగులోనే మంచి రంగే ఉంది. ఇత్తనం గురించి మా ఒపీనియన్ చెప్పాలంటే, రైతు చేనుకు వచ్చినప్పుడు సాటిస్ఫాక్షన్గా వెళ్ళటం అనేది ఈ విత్తనం యొక్క గొప్పతనం. ఒక మాటలో చెప్పాలంటే కొమ్మ కూలుడు కానీ, ఆకుమచ్చ కానీ, పండు తెగులు కానీ, తలమాడు కానీ ఇవేమీ మనం తోటలో చూసిన పరిస్థితి లేదు. ఈ సంవత్సరం వచ్చేసరికి నేను 2 ఎకరాలు స్వస్తిక్ తేజ వేసాను. ఇది వచ్చేసి 2 ఎకరాల మీద 80 క్వింటాలు, అంటే ఎకరానికి 40 క్వింటాలు అయితే కన్ఫామ్గా దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంది. వచ్చింది కూడా. నేను నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ఒక 3 ఎకరాలకి ప్లాన్ చేసిన. దాంట్లో కూడా ఆ 3 ఎకరాల్లో కూడా వేరే రకం అనేది పెట్టను, ఇదే స్వస్తిక్ తేజని బుక్ చేసుకొని ఇదే తేజని ఆ 3 ఎకరాల్లో కూడా వేసుకుంటా. 3 ఎకరాలు కాదు, ఇంకేదైనా అదనంగా వేసుకోదలుచుకుంటే స్వస్తిక్ తేజనే వేస్తా. ఎందుకంటే ఇది ఎకరానికి వచ్చేసి 40 చిల్లర కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇత్తనం గురించి అయితే ఫుల్ సాటిస్ఫాక్షను. చేనుకు వచ్చి మనం ధైర్యంగా ఇంటికి పోయే పరిస్థితి అయితే ఉంది సార్. స్వస్తిక్ తేజ మట్టికి రైతులు మిర్చి వేయాలి అనుకునే రైతుల మట్టికి కంపల్సరీ స్వస్తిక్ తేజ అయితే పెట్టుకోదగ్గ ఇత్తనం. దాని మట్టికి 100% రిజల్ట్ ఉంది. స్వస్తిక్ తేజ.